రాయలసీమ జిల్లాలోనే పేరొందిన ప్రభుత్వ ఆసుపత్రి తిరుపతిలోని రుయా ఆసుపత్రి నిత్యం వందలాది మంది రోగులు చికిత్స నిమిత్తం వస్తూ ఉంటారు. అయితే రోగులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటున్నారు రోగులు. ఆసుపత్రిలోని సర్జికల్ వార్డులు, టాయిలెట్లు, బాత్రూంలలో కూడా అత్యంత దుర్భరంగా ఉంటున్నాయన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవర్మ ఇప్పుడు అందిస్తారు. రాయలసీమలోనే ప్రఖ్యాతమైనటువంటి ఒక ధర్మాసుపత్రి తిరుపతిలోని రవి ఆసుపత్రి. ఈ ఆసుపత్రికి నిత్యం వేలాది మంది రోగులు చికిత్స నిమిత్తం వస్తుంటారు. అయితే మనం ఇప్పుడు ఉన్నటువంటి సర్జికల్ హాస్పిటల్ అంటే చికిత్స పొందే సర్జికల్ హాస్పిటల్లోని వార్డులో ఉంటున్నాము. ఈ వార్డులో ఉన్నటువంటి బాత్రూమ్, టాయిలెట్స్ పరిస్థితి ఎట్లుందో చూడొచ్చు, మనం నేరుగా చూడొచ్చు. ఒక పరిస్థితి మరీ దుర్భరంగమైన పరిస్థితి అయితే నెలకొనింది. స్మెల్, విపరీతమైన స్మెల్. అలాగే ఇక్కడ వాటర్ స్టోర్ అయిపోయి ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి దుర్భరంగా ఉంది. అధికారులు ఎవరూ పట్టించుకోలేదని చెప్పి భావన ఇక్కడ స్పష్టంగా ఉత్పన్నమవుతూ ఉంది. ముఖ్యంగా అంటే ఈ గత వారం 10 రోజుల పైన అంటే దీన్ని ఎవరూ క్లీన్ చేసేది లేని పరిస్థితి అయితే నెలకొనింది. పురుగులు, డస్టు అంతా కూడా ఫామ్ అయింది. వాటర్ అంతా, డ్రైనేజ్ వాటర్ అంతా కూడా మొత్తం స్టోర్ అయిపోయి పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఈ వార్డులో ఉన్నటువంటి సర్జికల్ హాస్పిటల్లో శస్త్రచికిత్స పొందినటువంటి రోగులు ఈ వార్డులోనే చికిత్స అనంతరం ఈ వార్డులోకి తీసుకొస్తారు. అలాంటి వార్డులో ఉన్నటువంటి టాయిలెట్స్ పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. దీన్ని ఎవరూ పట్టించుకోలేని పరిస్థితి అయితే, అత్యంత దయనీయ పరిస్థితి అయితే నెలకొనింది. ముఖ్యంగా రోయా హాస్పిటల్ కంటే పేద రోగులు చికిత్స పొందేందుకు నిత్యం వేలాది మంది రోగులు అయితే ఇక్కడ వస్తుంటారు. వివిధ రకాల రోగులకైతే వస్తూ ఉంటారు. వారి చికిత్స పొందే హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టంగా చూడొచ్చు. మనం చూడొచ్చు, వాటర్ స్టోర్ అయిపోయి బాత్రూమ్లకి ఎక్కడికెక్కడ స్టాగ్నెట్ అయిపోయి ఆసుపత్రిలో ఉన్నట్టు వార్డు అంతా కూడా దుర్భరంగా ఉంది. వాటర్ అంతా కూడా స్టోర్ అయిపోయి మరీ దుర్భరితంగా తయారైంది. అలాగే ఎక్కడికక్కడ స్టోర్ దాదాపు 1 నెల రోజుల పాటు ఇలాంటి దయనీయ స్థితి ఈ వార్డులో ఉందని కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఎవరూ క్లీన్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. ఆ పారిశుద్ధ్య కార్మికులు అసలే రారు అని చెప్పేసి కూడా ఇక్కడ చాలామంది పేర్కొంటున్నారు. మనం చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రోగుల పేరెంట్స్ ఉన్నారు, రోగుల అటెండర్స్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ ఏంటి పరిస్థితి, ఎలా ఉంది, ఏంటి, మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు, ఇక్కడ హాస్పిటల్ ఎందుకు వచ్చారు ఇక్కడ? నమస్తే అండి, నా పేరు కిరీటి రెడ్డి, శ్రీ జనతా స్వామిత హెల్పింగ్ హ్యాండ్స్ ఎన్జిఓ. ఇక్కడ ఉన్న పేషెంట్ అటెండర్స్ మా అన్నకి, కిరణ్ అన్నకి మాకు సమాచారం ఇవ్వడంతో మేము మార్నింగ్ రావడం జరిగింది. వచ్చి చూసాం. మొన్న శుక్రవారం నైట్ మాకు వీడియో వచ్చింది. ఏం పరిస్థితి అని చూద్దాం. ఇక్కడ ఏంటి పరిస్థితి, ఎట్లుంది ఇక్కడ? చాలా దారుణమైన పరిస్థితి. మీరు చూసినట్టయితే ఇక్కడ ఎంతమంది అటెండర్స్ ఉన్నారంటే అంతమంది ఉన్నారు. ఒకరు పట్టించుకోవాలి. మేము తెల్లారి చూసినా ఎవరితోనా మాట్లాడదామంటే ఎందుకు ఇలా ఉందంటే ఎవడు ఏం మాట్లాడలేదు. పేషెంట్లు కూడా వాళ్ళకు ఉన్న పరిస్థితుల రీత్యా చాలా ఘోరం. వాళ్ళకి ఇంకా రోగాలు ఎక్కువయ్యేదే తప్ప తక్కువయ్యేదిగా లేదు. ఇక్కడ పరిస్థితి అటు ఉంది. ఇంతమంది పడకలు ఇది వాష్రూమ్స్ ఈ మార్గం దానికి వీళ్ళందరూ ఏమి మనం చూడొచ్చు. పేషెంట్స్ యొక్క అటెండర్స్ కూడా ఉంటున్నారు. సార్, ఇక్కడ మీరు ఎందుకు వచ్చారు, ఏంటి, మీ రోగులు ఎవరైనా ఉన్నారా, ఏంటి, ఇక్కడ వచ్చి చూస్తే పరిస్థితి ఎట్టున్నది? అసలు దీన్ని ఇక్కడ వచ్చే వాళ్ళు రోగం నయం చేసుకోవడానికి వస్తున్నారో కొత్త రోగాలు పుట్టించుకుంటూ వెళ్తున్నారు. నిత్యం వేలలో రద్దీగా ఉండే హాస్పిటల్లో కనీసం వాష్రూమ్ ఇంత దారుణంగా ఉన్నా కూడా పట్టించుకునే పాపాన్ని ఎవరు లేరు. ఇంత దారుణాన్ని కనీసం మేము మీడియా దృష్టికి తీసుకెళ్ళి, హైయర్ అథారిటీకి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని క్లీన్ చేయండి అంటే మాకు పర్మిషన్ కావాలంటారు. ఇంత దారుణమైన పరిస్థితి. అసలు దోమలు కావచ్చు, పురుగులు కావచ్చు, ఆఖరికి మందు బాటిల్స్ కూడా ఉన్నాయి బాత్రూంలో. ఇప్పుడు చూస్తే ఇంత నీచంగా ఉన్నా కూడా దీనిపైన చర్యలు తీసుకొని రోగులకి సార్, ఇవాళ అంటే ఇక్కడ ఉన్నటువంటి రోగులు కొంతమంది వాళ్ళ అనుచరులు ఉంటున్నారు. ఇంత దుర్భరంగా ఉన్న పరిస్థితి అంటే ఈ రోయ్ హాస్పిటల్లో సర్జికల్ వార్డులో ఉన్నటువంటి టాయిలెట్స్ పరిస్థితి ఇంత దుర్భరంగా ఉంది. ఎట్లా చూస్తున్నారు? చాలా బాధాకరంగా ఉంది సార్. ఎందుకంటే ఇక్కడ ఈ వార్డులో ఉండే వాళ్ళు కాళ్ళు ఆపరేషన్లు అవి జరిగిన వాళ్ళు నడిచే రావాలి. ఆల్రెడీ ఆపరేషన్లు కాళ్ళు పురుగులు పట్టే వాళ్ళు, లేకపోతే ఇంకోటి యాక్సిడెంట్ అయ్యి ఆపరేషన్ చేసుకునే వాళ్ళు ఇలాంటి ప్లేస్లో ఎలా ఇక్కడే ఇన్ని పురుగులు ఉంటే కాలు క్లీన్ చేసుకునే వాళ్ళు ఈ పురుగుల నీళ్ళల్లో ఏ విధంగా కాలు పెట్టాలి, వాళ్ళు ఏమవ్వాలి అంటే పేషెంట్ దేనికోసం వచ్చాడు, ఎందుకు వచ్చాడు? మామూలుగా ఒక అంటున్నారు, ఇక్కడ కాదు, ఈ బాత్రూమ్ కాదండి, ఇదేదో రిపేరు ఆ పక్క బాత్రూమ్ అంటే ఇక్కడ పేషెంట్, ఈ బెడ్ మీద ఉన్న పేషెంట్ ఈ నుంచి 50 మీటర్లు 100 మీటర్లు వెళ్ళి ఆ పక్క ఏదో బాత్రూమ్ బాగుందంటే దాన్ని వాడుకోవాలంటున్నారు. మేము చూస్తున్నాం కానీ లేడీస్ జెంట్స్ ఇద్దరికి కలిపి ఒకటే బాత్రూమ్, మేల్ ఫీమేల్ ఇద్దరు కలిపి ఒకటే బాత్రూమ్ పెట్టారు. ఆ బాత్రూమ్ అన్న ఉందంటే లేదు. ఆ లాస్ట్కి వెళ్ళి చూసామంటే పురుగులు పాకుతున్నాయి. ఏదో 4 రోజులు 5 రోజుల్లో ఆగినటువంటి బ్లాక్ అయినటువంటి బ్లాకేజ్ కాదు, ఇది నెలలుగా ఉంది బ్లాకేజ్. లేకపోతే పురుగులు పాకవు కదా, ఈ రేంజ్లో పురుగులు పాకవు కదా.
మా బాధ ఏమిరా అంటే గవర్నమెంట్ హాస్పిటల్ బాగుంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి లక్షలు పేదల వాళ్ళ రక్తాన్ని దానం పోసుకోవాల్సిన అవసరం ఉండదు కదా. ఈ హాస్పిటల్ని కనీసం మెరుగుపరచాలని చిత్తూరు జిల్లా ప్రథమ పౌరుడైనటువంటి కలెక్టర్ గారిని, అలాగే తిరుపతి కమిషనర్ గారిని, ఈ హాస్పిటల్ సిబ్బందిని వాళ్ళు నేను వేడుకుంటున్నా. ఇటు వచ్చేది మన ఇది ప్రధానంగా ఇవాళ మనం చూస్తున్నాం ఈ రోయా హాస్పిటల్లో ఎంత దుర్భర పరిస్థితి అయితే నెలకొనింది. ముఖ్యంగా టాయిలెట్స్, వాష్రూమ్స్ అన్నీ కూడా అత్యంత దుర్భరమైన పరిస్థితి అయితే నెలకొనింది. ఇక్కడ వచ్చే పేద రోగులకు పేద రోగులు వచ్చే రోయా హాస్పిటల్కి వచ్చే పేద రోగులకు కనీసం వసతి సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత రోయా నిర్వాహకుల మీద ఉంది, రోయా యాజమాన్యం మీద ఉంది. అయితే రోయా యాజమాన్యం నిమ్మక నీరెదిరిలో వ్యవహరిస్తుంది. పైకి యంత్రాంగం పరిపాలనా సౌలభ్యం నిర్వహణ లోపం వల్లే ఇలాంటి పరిస్థితి దుర్భరంగా తయారైందని చెప్పి కూడా స్థానిక రోగులందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా అధికారులు స్పందించి ఇలాంటి టాయిలెట్లన్నింటినీ శుభ్రం చేసి రోగులకు మెరుగైన సదుపాయాలను కల్పించాలని చెప్పి కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహ, రవి ప్రైమ్ 9 తిరుపతి.